Hello guys, welcome back to our YouTube channel. I know it's been long, but yes, I'm back with one of our favorite recipes, mushroom fried rice. So for that, let's start with cleaning the mushrooms. ఇవి కైలాష్ మష్రూమ్స్ చూడొచ్చు, చాలా దుమ్ము సాయిల్ అంతా అంటుకుని ఉంది. సో మనం మంచిగా క్లీన్ చేసుకుని వామ్ వాటర్తో కొంచెం సాల్ట్ చేసి 4 to 5 minutes బాగా సోక్ చేసి వాటిని బాగా హ్యాండ్ రబ్తో క్లీన్ చేసుకుని వాటిని ఇలా మనకు నచ్చిన పీసెస్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకుని దాన్ని ఫస్ట్ మనం మష్రూమ్ 65గా ప్రిపేర్ చేద్దాం. సో ఫర్ దాట్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్ దాట్ వీ నీడ్ టు యూజ్: టర్మరిక్, జింజర్ గార్లిక్ పేస్ట్, రాక్ సాల్ట్, chili powder, coriander powder, cumin powder and homemade garam masala. 2 spoons of rice flour, 2 spoons of corn flour. 1 large glass of బాస్మతి రైస్కి 1.5 glass of వాటర్ పడుతుంది. సో మనం దీని ముందే బాగా క్లీన్గా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లోనే సోక్ చేసి ఉంచేద్దాం. దాని తర్వాత నార్మల్ రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకుందాం. బట్ దీంట్లో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసేసి అప్పుడు కుక్ చేస్తే రైస్ స్టిక్కీగా లేకుండా చాలా మంచిగా ప్లస్ విత్ గుడ్ టేస్ట్ కుక్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మిక్స్ చేసుకుని నెక్స్ట్ ఈ మష్రూమ్స్ని దీంట్లో యాడ్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. సో ఇలా మిక్స్ చేసేసాక కొంచెం టేస్ట్ చేస్తే కొంచెం సాల్ట్ తక్కువైంది అనిపించింది. సో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసాం అండ్ ఇది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అన్నమాట. సో మరీ ఆయిల్ ఎక్స్ట్రీమ్ హీట్లో ఉన్నప్పుడు కాకుండా బేసిక్ హీట్లో ఉన్నప్పుడు వేసుకుని ఫ్రై చేసుకుంటే లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. సో మనం మష్రూమ్ని ఫ్రై చేసుకుని తీసేసుకున్నాక ఇలా వచ్చినాయి. సో మనం హాఫ్ అన్ అవర్ ముందు నుంచి సోక్ చేసుకుంటున్న రైస్ని మనం ముందే చెప్పినట్టు కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసేసి దీన్ని మనం కుక్ చేస్తున్నాం. సో ద కుకింగ్ స్టార్ట్స్ విత్ కీపింగ్ ఇట్ ఇన్ ద హై ఫ్లేమ్. ఒక 2 విజిల్స్ అలా వచ్చాక మనం సిమ్ చేసేసి ఒక 4 minutes అలా ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఆనియన్స్, క్యారెట్, 8 garlics chopped into fine pieces, 4 stems of curry leaves, 4 chilies, a cube of paneer, around 43 to 44 of cashews, 2 eggs, Chinese salt, white pepper and salt. Meanwhile, having starter of the day. So 2 spoons oil, ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్, కర్రీ లీవ్స్, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, సో ఒక 3 eggsని బీట్ చేసేసి బాగా అది దీంట్లో వేసేస్తున్నాం. కొంచెం చైనీస్ సాల్ట్ వేసుకున్నాం. సో 1 side ఫ్రై అయ్యాక ఇలా టర్న్ చేసేసుకున్నాం. సో మనం ఈ సైజ్ పీసెస్లోకి మొత్తం కట్ చేసేసుకున్నాం. అన్నీ రెడీ పెట్టుకుని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటేనే బెటర్. ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ క్యారెట్, క్యాష్యూస్ అండ్ చిల్లీస్. సో మనం అన్ని వెజిటేబుల్స్తో పాటు పన్నీర్ కూడా వేసేసుకుంటే అప్పుడు కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతుంది. సో వెజ్జెస్ అన్నీ హై ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఎగ్ కూడా బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఏది స్మెల్ లేకుండా అలా ఏమీ లేకుండా మంచిగా ఫ్రై అయింది అని అనిపించాక అంత హై ఫ్లేమ్లోనే అప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేస్తాం. చూసారు కదా, మనం కుక్కర్లో కుక్ చేసిన రైస్ ఇంత మంచిగా కుక్ అయింది, అంటే స్టిక్కీగా లేకుండా. సో ఆయిల్ వేసి కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది. ఇట్స్ అ నైస్ టిప్. సో రైస్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేశాక ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాం. మనకు టేస్ట్ తగ్గినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మష్రూమ్ ఇందాక ఏదైతే 65 చేసుకున్నామో అవి కూడా యాడ్ చేసేస్తున్నాం. ఎవరైతే ఓన్లీ మష్రూమ్ కావాలి, వెజ్ కావాలి, ఎగ్ వద్దు అనుకుంటే కొంచెం మష్రూమ్ ఎక్కువ తీసుకుని మష్రూమే ఫుల్గా వేసి చేసుకోవచ్చు. లేదు మేము ఎగ్ కావాలి, మష్రూమ్ అంత ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఎగ్తోనే చేసుకోవచ్చు. మనం పన్నీర్ కూడా యాడ్ చేసాం. ఓన్లీ పన్నీర్ కావాలి అనుకున్న వాళ్ళు పన్నీర్ ఒకటే కూడా పెట్టి చేసుకోవచ్చు. ఐ యూజువల్లీ ప్రిఫర్ బ్యాలెన్స్ ఇన్ డైట్. సో నేను మష్రూమ్ని యాడ్ చేశాను, పన్నీర్ని యాడ్ చేశాను, ఎగ్ని యాడ్ చేశాను. ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు స్కిప్ చేసుకుని కుక్ చేసుకోవచ్చు. మనం హ్యాండ్ గ్రైండ్ చేసిన బ్లాక్ పెప్పర్ని ఇలా వేసుకుంటే ఆ అరోమా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం వైట్ పెప్పర్ కూడా యాడ్ చేసాం. ఫైనల్లీ ఒకసారి ఒక ఫైనల్ మిక్సప్ ఇచ్చేద్దాం. మొత్తం అంతా కలిపేసుకుని అప్పుడు టేస్ట్ చేసేసి మనం బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇట్ రియల్లీ లుక్స్ ఎక్స్ట్రీమ్లీ ఆసమ్ అండ్ అరోమా కూడా చాలా బాగుంది. టేస్ట్ చేసి చెప్తాను. సో ఐఎమ్ టేస్టింగ్ నౌ. టేస్ట్ వాజ్ రియల్లీ ఆసమ్. చాలా బాగుంది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. సో ఫైనల్లీ మనం బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. మనం ముందే చెప్పినట్టు మష్రూమ్ కనుక ఎవరికైనా సాఫ్ట్గా నచ్చట్లేదు
అని అనిపిస్తే మనం ఇలా దాన్ని ఫ్రై చేసుకుని ఇలా తినచ్చు, యాజ్ మష్రూమ్ ఇస్ హెల్దీ. సో ఐ మీన్ గ్రీన్ చిల్లీ కూడా నార్మల్గా అయితే నాకు తినే అలవాట్లేదు, కానీ ఈ మధ్యనే అలవాటు చేసుకున్నా. ఇలా తిన్నప్పుడు గ్రీన్ చిల్లీ కూడా యాడ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళకి. దిస్ ఈజ్ యాక్చువల్లీ మై టేస్ట్ ఆఫ్ కుకింగ్. సో యూ బెటర్ ట్రై దిస్ అండ్ డూ లెట్ మీ నో ఇన్ కామెంట్ హౌ ఇట్ టేస్ట్. సో నౌ ఐఎమ్ హ్యావింగ్ ఇట్. మీరు ఇక్కడ చూస్తే కర్డ్ కనిపిస్తుంది, ఇది యాక్చువల్లీ రైతా, కానీ దీంట్లో ఆనియన్ ఉండదు. ఫ్యూచర్ రెసిపీస్లో నేను ఖచ్చితంగా ఇది మీతో షేర్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. Try to have healthy food, stay safe, stay healthy, stay happy. See you.